ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల స్థాయిలో మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయానికి స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన నెల నుండి నేటి నెల వరకు సజీవులుగా మీ కాపుదల ఇచ్చారు, మీకే స్తోత్రాలు. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే యువ మాస్టర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రసన్న కుమార్ గారు, ప్రవీణ్ మాస్టర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాధవ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్వరంతో బాధపడుతున్న ఈ కుమార్తె కొరకు ప్రార్థన, వివేకం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బకే గారి కుమారుడు చాలా నెలలో ఉంది, తప్పిపోయి ఉన్నాడు, క్షేమంగా నడిపించబడడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. నా పేరు పెట్టబడిన దేవుడు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లుగా వారి ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. సంతులైన వారిని ఇల్లాలుగా చేసే దేవుడు నీవే, కుమారులు గల తల్లిగా చేసే గొప్ప దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని దీవించండి. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న కుటుంబాలను ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన కాపుదల దయచేయండి. ప్రతిరోజు మీ బిడ్డలు డ్యూటీకి వెళ్తుండగా కాపుదల దయచేసిన స్తోత్రాలు. ప్రత్యేక ప్రార్థన అమలును కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా మీరు దీవించండి. ఉదయకాల సమయంలో వచ్చిన పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాలికల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విధవరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. సంఘంలో ఉన్న స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మదర్స్ డే జరుపుకుంటుండగా అందరికీ దీవించండి, సహాయం చేయండి. సంతోషంలో శుభములను ఆస్తులు కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. కొనియాడబడిన స్త్రీలు వలె మీ బిడ్డలు దానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. గుణవతైన స్త్రీ వలె మీ బిడ్డలు దానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు దీవించండి. ఏర్పాటు చేసిన కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాటిని దూరంగా మీరు ఒత్తిడి చేసి సహాయం అనుగ్రహించమని, రాలేని వారు వచ్చే ఆదివారం జరుగుతున్న ఆరాధనలో కూడా ఈ సన్నిధిలో పాల్గొనడానికి సహాయం దయచేయమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరే మా ద్వారా పొందడమని, నేను రాసిన బిడ్డలకు ప్రార్థన చేసినాం. అలాగే ఎంసెట్ రాసిన బిడ్డలకు ప్రార్థన చేసినాం. పోటీ పరీక్ష రాసిన బిడ్డలకు ప్రార్థన చేసినాం. కాకాడ వెంకటేశ్వర వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. పీజీ కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. రోగి బాబు కొరకు ప్రార్థన చేసినాం. పల్ల కొరకు ప్రార్థన చేసినాం. అభిప్రీతం కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డలు దీవించడానికి సహాయం చేయండి. అలాగే మీ మందిరంలోని మీ సన్నిధిలోని ప్రార్థన కోరిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. వెంకట కుమార్ వారి కొరకు ప్రార్థన చేసుకుని సహాయం చేయండి. సుజాత వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. ప్రార్థన కోరినగా సహాయం చేసినందుకు స్తోత్రాలు. వినోద్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. నూతనంగా వివాహంకి సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు, వివాహం జరిపిస్తున్నందుకు స్తోత్రాలు. వివాహం విషయంలో ఘనమైనదని చెప్పినారు, ధరణి యేసు మీద ఊపిరి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలని దీవించి ఆస్వాదించమని, వారి కష్టాలకు మిగిల్చారు, మిగిల్చి దినాన్ని శోధిస్తుండగా పట్టజాలని విస్తారమైన దీవులు మేలు పొందడానికి సహాయం దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన లైవ్ లో ఏకీభవించి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి నామమున ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. 15వ తారీఖు స్త్రీల కూడిక ఉన్నదండి రాజగూడలో. మీకు ఇచ్చిన పాంప్లెట్ లో ఉదయం నుండి సాయంకాలం వరకు ఉంటుంది స్త్రీల కూడిక. అది మగవాళ్ళు కాదు, స్త్రీల కూడిక కనుక మీరు రాజగూడెం గ్రామంలో మీరు వెళ్ళవచ్చు. సరే, చివరికి ఆశతో ఈ
ఆరాధన ముగించుకుందాం. మన తండ్రైన దేవుడి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అనే విశ్వాసము సరిని ఈ ఆరాధనకు వచ్చిన వారిని, రాయక ఇంటి దగ్గర ఉండి మైకు ద్వారా వినవారిని, అలాగే రాయక ఊరికి వెళ్ళిన బిడ్డలను, పనులకు వెళ్ళిన బిడ్డలను, సకల పరిశుద్ధులను తన కృపా సదాకాలం మనందరికి తోడే ఉండడం గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వచ్చే ఆదివారం బాప్తిస్మాలు ఉంటాయి. కృష్ణవేణి, రవి వారి ఫ్యామిలీ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే మీరు బాప్తిస్మానికి సిద్ధపడవచ్చు. వచ్చే ఆదివారం తినపాటి రావులమ్మ శ్రీలు గారు దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తారు. అందరికి వందనాలు.